జపాన్ గడ్డ ఎన్టీఓ అడ్డా అని చెప్పి మరొకసారి అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ప్రూవ్ అయితే చేశాడు. జపాన్ లో దేవర మూవీ డే 3 కలెక్షన్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అయిందనే చెప్పాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవర మూవీకి డే 1 చాలా తక్కువ వచ్చిందని చెప్పి అన్నారు, డే 2 దానికంటే ఎక్కువగా వచ్చింది, అండ్ ఇప్పుడు డే 3 డే 1 కన్నా ఎక్కువగా వచ్చిందని చెప్పాలి. సో ప్రతి రోజు కూడా కలెక్షన్స్ అయితే పెరుగుతూ ఉన్నాయి. ఎంత పెరిగాయి అండ్ ఇప్పటి వరకు ఎంత గ్రాస్ కలెక్ట్ చేసింది విత్ ప్రూఫ్స్ తో మీకు అయితే డీటెయిల్ గా వీడియోలు అయితే అప్డేట్ అయితే చేస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆర్డర్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ దేవర మూవీకి సండే రోజు ఎంత వచ్చిందో ఒకసారి చూద్దాం కలెక్షన్స్. మొత్తము ఆ జపాన్ లో దేవర మూవీ వచ్చేసి 51 థియేటర్లు అయితే రన్ అయితే అవుతుంది. ఈ 51 థియేటర్ లో గాను దేవర మూవీకి ఇచ్చిన స్క్రీన్స్ చూసుకుంటే మొత్తం 158 స్క్రీన్స్ అయితే ఇచ్చారు. సండే రోజుకి 158 స్క్రీన్స్ అలాగే 51 థియేటర్లు అయితే దేవర మూవీ జపాన్ లో సండే రోజు అయితే రన్ అయితే అయ్యింది. మరి ఈ స్క్రీన్స్ కి ఈ థియేటర్ కి దేవర మూవీ ఎంత కలెక్ట్ చేసింది అంటే 1944 టికెట్లు అయితే బుకింగ్ అయితే జరిగాయి. అది కూడా మొత్తం 20,000 టికెట్లు 19,444 టికెట్లు అయితే బుక్ అవ్వడం అయితే జరిగాయి. దేవర మూవీకి సండే రోజు వచ్చిన గ్రాస్ చూసుకుంటే దాదాపు 3.4 మిలియన్ ఎన్స్ అయితే రావడం అయితే జరిగింది జపనీస్ కరెన్సీలో. అది మన ఇండియన్ గ్రాస్ లో కన్వర్ట్ చేసుకుంటే దాదాపు మూవీకి 19,38,000 అయితే రావడం అయితే జరిగింది. ఇది డే 3 సండే రోజు వచ్చిన కలెక్షన్స్. మొత్తం ఒకసారి అయితే యాడ్ అయితే చేసి చూద్దాం. దేవర మూవీకి ప్రీమియర్స్ తో మనం చూసుకుంటే దాదాపు 4 షోస్ గాను దాదాపు 2,300 మంది అయితే టికెట్లు అయితే బుక్ చేసుకుని అయితే మూవీని అయితే చూడడం అయితే జరిగింది. ఓన్లీ ప్రీమియర్స్ కి దేవర మూవీకి దాదాపు 4.1 మిలియన్ ఎన్స్ అయితే రావడం అయితే జరిగింది. అక్షరాల మన ఇండియన్ గ్రాస్ లో కన్వర్ట్ చేసుకుంటే 23,37,000 అని చెప్పాలి. ప్రీమియర్స్ కి మన దేవర మూవీకి వచ్చింది కలెక్షన్స్. దేవర మూవీకి డే 1 వచ్చేసి 1,554 మంది అయితే మూవీని అయితే టికెట్లు అయితే బుకింగ్ అయితే చేసుకోవడం జరిగింది. దేవర మూవీ డే 1 వచ్చేసి 2.7 మిలియన్ ఎన్స్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ మన ఇండియన్ గ్రాస్ లో కన్వర్ట్ చేసుకుంటే 15,39,000 అయితే దేవర డే 1 అయితే కలెక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రీమియర్స్ డే 1 రెండు కలిపి చెప్తాం కాబట్టి మనకైతే రెండు కలిపి అయితే నేనైతే డే 1 అయితే మీకు అప్డేట్ చేయడం అయితే జరిగింది నేను. అలాగే దేవరకి డే 2 వచ్చేసి అయితే డే 1 కన్నా ఎక్కువగా అయితే రావడం అయితే జరిగింది. మామూలుగా మూవీకి చూసుకుంటే 2,327 టికెట్లు అయితే బుకింగ్ అయితే చేసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ప్రీమియర్స్ కి అలాగే డే 1 కి రెండు కన్నా హైయెస్ట్ అయితే రావడం అయితే జరిగింది. సాటర్డే రోజు 4.1 మిలియన్ ఎన్స్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. మన ఇండియన్ గ్రాస్ లో కన్వర్ట్ చేసుకుంటే సేమ్ 23,37,000 అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. ప్రీమియర్స్ డే 1 డే 2 మనకైతే క్లియర్ గా మీకైతే చెప్పాను అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు చూసుకుంటే డే 3 కలెక్షన్స్. డే 3 వచ్చేసి మనకి 1944 టికెట్లు అయితే బుకింగ్ అయితే జరగడం అయితే జరిగింది. డే 2 వచ్చేసి 2,327 టికెట్లు అయితే బుకింగ్ జరిగింది. సండే రోజు 1944 టికెట్లు అయితే బుకింగ్ అయితే చేయడం జరిగింది. సో అందరూ అనుకోవచ్చు చాలా తక్కువగా బుకింగ్ జరిగాయి కదని. అదేం కాదు, బాగానే బుకింగ్ జరిగాయి. డే 1 కన్నా ఎక్కువగానే బుకింగ్ జరిగాయి కాబట్టి. అండ్ అలాగే వచ్చిన గ్రాస్ చూసుకుంటే 3.4 మిలియన్ ఎన్స్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఓవరాల్ గా 19,38,000 అయితే 19,38,000 అయితే డే 3 అయితే రావడం అయితే జరిగింది. టోటల్ గా మనం చూసుకుంటే మొత్తం ఈ వీకెండ్ మనకి ఎంత కలెక్ట్ చేసిందో చూసుకుంటే మొత్తం మనకి 8,125 టికెట్లు అయితే బుకింగ్ అయితే జరగడం అయితే జరిగింది. అండ్ ఓవరాల్ గా మూవీకి వచ్చేసి 14.6 మిలియన్ ఎన్స్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. 14.6 మిలియన్ ఎన్స్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది జపనీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర దేవర మూవీ 3 డేస్ గాను. ఇది ఎంత హైయెస్ట్ రికార్డ్ అంటే రీసెంట్ గా మన జపాన్ లో రిలీజ్ అయిన మన తెలుగు మూవీస్ తో కంపేర్ చేసుకుంటే ఎక్స్ప్రెస్ RRR మూవీ వచ్చేసి 44 మిలియన్ ఎన్స్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది 3 డేస్ కి. అది నెంబర్ 1 ప్లేస్ లో అయితే ఉంది. దేవర మూవీ నెంబర్ 2 లో అయితే ఉందని చెప్పాలి. 14.6 మిలియన్ ఎన్స్ ఇప్పటి వరకు ఏ మూవీ కూడా జపాన్ లో రిలీజ్ అయింది ఏ మూవీ కూడా కలెక్ట్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకైతే డీటెయిల్ గా అయితే ఒక లిస్ట్ ఇస్తాను చూడండి. ఈ లిస్ట్ లో చూడండి దేవర మూవీకి అయితే RRR మూవీ తర్వాత దేవర మూవీ అయితే ఉంది. అండ్ టాప్ 3 లో వచ్చేసి అయితే పఠాన్ మూవీ అయితే ఉంది. 14.5 మిలియన్ ఎన్స్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది 3 డేస్ కి. బాహుబలి 2 వచ్చేసి 7 మిలియన్ ఎన్స్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. సో ఇది మనకి దేవర మూవీ ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది ఈ స్టాటిస్టిక్స్ ద్వారా మీకైతే క్లియర్ గా అయితే అర్థమవుతుంది అనుకుంటున్నాను. అండ్ అలాగే మొత్తంగా వీకెండ్స్ మొత్తం 3 డేస్ దేవర మూవీకి జపాన్ లో ఎంత కలెక్ట్ చేసిందో మన ఇండియన్ గ్రాస్ లో కన్వర్ట్ చేసుకుంటే 84 లక్షలు అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. టోటల్ గా దేవర మూవీకి 84 లక్షలు అయితే రావడం జరిగింది. ఇంకొక 16 లక్షలు వస్తే మూవీ అయితే ₹1,00,00,000 అయితే కొట్టినట్లే పనుల. మరి ఈ రోజు ఆ 16 లక్షలు వస్తాయని చెప్పి అయితే అనుకుంటున్నాను. మరి మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి? దేవర మూవీ ఇలాగా కలెక్ట్ చేస్తూ ఉంటే ఎంత వరకు వెళ్తుంది? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చెప్తాను ఇంతకుముందు చెప్పింది. దేవర మూవీ మనం చూసుకుంటే డే 1 ₹1,00,00,000 వచ్చింది. అండ్ మూవీ వచ్చేసి 356 డేస్ అయితే ఆడడం అయితే జరిగింది జపాన్ లా. అన్ని రోజులు ఆడినందుకు RRR మూవీకి దాదాపు 150 కోట్లు వచ్చినాయి. 150 కోట్లు డే 1 డే 10 డే 100 డే 200 డేస్ అయితే రాలేదు. ఆ మూవీ అన్ని రోజులు లాంగ్ రన్ ఆడింది కాబట్టి మూవీకి అయితే కలెక్షన్స్ అయితే వచ్చాయి. ఈ మూవీ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా 3 డేస్ అయింది కాబట్టి మూవీ మెల్లమెల్లగా అక్కడ ఉన్న జనాలకి అయితే టాక్ అయితే వెళ్తూ ఉంటుంది అనుకుంటున్నాను. ఓవరాల్ గా దేవర మూవీ కూడా మనకైతే లాంగ్ రన్ అయితే ఉంటుంది. డెఫినెట్ గా అయితే ఉంటుంది. మూవీ మినిమం 100 రోజులైనా ఆడాలి, ఎక్కడ ఆడుతుందని అయితే అనుకుంటున్నాను. సో ఇది గైస్ దేవర మూవీ కలెక్ట్ చేసిన
కలెక్షన్స్. మరి మీరేమనుకుంటున్నారు దీని మీద కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ అన్ని అప్డేట్స్ వస్తాయి. అండ్ డే 4, డే 5, డే 6 అన్ని కలిపి ఒకసారి అయితే ఒక వీడియోలో అప్డేట్ అయితే చేస్తాను. ఇది డే 3 కి వచ్చిన కలెక్షన్స్. అండ్ ఇలాంటి వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.